హే గైస్, ఈ బాక్స్ ఏమో అప్పో వాళ్ళది ఫైండ్ N3 ఫ్లిప్ అని చెప్పి లాంచ్ చేశారు అనమాట. హ్యాజిల్ బ్లాడ్ తో కోలాబరేట్ కూడా అయ్యారు. ఇది ఎప్పటి నుంచి అయ్యిందే కదా. ఇక్కడ చూడండి, ఎక్స్క్లూజివ్లీ సోల్డ్ ఇన్ ఇండియా అని చెప్పి రాసింది. ఇదైతే మనకి ఫ్లిప్ ఫోన్ అనమాట. అన్బాక్సింగ్ చేద్దాం ఈ ఫోన్ ని. భలే వచ్చింది కదా ఫోన్, చూడండి. ఓపెనింగ్ భలే ఉంది. మనకి ఫస్ట్ ఫోనే ఉంది ఇక్కడ. బాక్స్ లో ఇంకే కంటెంట్ ఇచ్చారో ఇది మనకి డైరెక్ట్ ఫోన్ తో ఇలా వచ్చింది. ఛార్జింగ్ బ్రిక్ మనకి ఇక్కడ యూఎస్బి పాయింట్ ఇచ్చారు, టైప్ సి అయితే ఇవ్వలేదు. అంటే యూఎస్బి టు టైప్ సి అయితే వస్తుంది. ఇంకా బాక్స్ లో కేజ్ ఇచ్చారు ఫోన్ కోసం. అలానే ఇది నార్మల్ పేపర్స్ అండ్ సిమ్ ఎజెక్టర్ టూల్. ఇంకా ఛార్జర్ కూడా ప్రొవైడ్ చేశారు మనకి, యూఎస్బి పాయింట్ తో వస్తుంది. అంటే బాక్స్ అయితే ఏం లేదు. సో ఫస్ట్ మనం ఫోన్ కి ఈ కేస్ పెట్టి చూద్దాం. ఇదైతే మనకి బ్లాక్ కలర్ ఫోన్. చూడండి, ఈ బ్లాక్ కూడా వాళ్ళకి నేమ్ పెట్టారు. కలర్ స్లీక్ బ్లాక్ అంట. ఇది స్లీక్ బ్లాక్ అని నేమ్ పెట్టారు దీనికి. బాగుంది. మ్యాట్ ఫినిష్ ఇచ్చుంటే బాగుండేది. మనకి ఫింగర్ ప్రింట్స్ అట్రాక్ట్ అవుతాయి. అండ్ స్క్రీన్ చూడండి, బ్యాక్ సైడ్ ఇక్కడ స్క్రీన్ కనిపిస్తుంది కదా. ఫస్ట్ ఇంప్రెషన్ అయితే బాగుంది, చాలా బాగా అనిపించింది. కేస్ పెట్టి చూద్దాం మనం. కేస్ తో అయితే ఫోన్ ఈ లుక్ లో ఉంది. మనకి చాలా స్మూత్ గా ఉంది. సామ్సంగ్ తో పోల్చుకుంటే ఫ్లిప్ చేస్తే చాలా స్మూత్ అవుతుంది. సామ్సంగ్ ఏంటంటే గింజుకొని వెళ్తుంది, ఆ ఫీల్ వస్తుంది మనకు కొంచెం. బాగుంది. ఇదైతే సామ్సంగ్ లో అయితే మనకి స్పేర్ స్క్రీన్ వస్తుంది కదా, బట్ మనకి ఇది ఫ్లిప్ ఓపెన్ చేసేటప్పుడు ఏ స్క్రీన్ ఉంటుందో సేమ్ అలానే అనిపిస్తుంది అనమాట. అంటే సేమ్ అక్కడ ఏం ఫీల్ ఉంటుంది, ఇక్కడ కూడా అదే ఫీల్ ఉంటుంది. సామ్సంగ్ లో అయితే స్పేర్ ఇవ్వడం వల్ల మనకి డిఫరెంట్ ఫీలింగ్ వస్తుంది అనమాట. అదొక స్క్రీన్ ఇదొక స్క్రీన్ అని చెప్పి. ఫర్ ద ఫస్ట్ టైం అపోనే మాట జూమింగ్ క్యాపబిలిటీస్ ఉన్న కెమెరా అయితే లాంచ్ చేశారు ఫ్లిప్ సిరీస్ లో. మనకి ఇది జూమింగ్ అవుతుంది. అలానే 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఇప్పుడు వచ్చి ఫ్లిప్ సిరీస్ లో లేదు, వీళ్ళు తీసుకొచ్చారు. ఇప్పుడైతే మనం ఈ ఫోన్ కోసం మొత్తం చూద్దాం. కేస్ పక్కన పెట్టేసి మనం బిల్డ్ క్వాలిటీ గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం. మనకి సేమ్ సామ్సంగ్ లోనే బ్యాక్ వచ్చేసి గ్లాస్ బాడీ వస్తుంది, ఫ్రంట్ కూడా గ్లాసే. గొరిల్లా గ్లాస్ వెక్టర్స్ ప్రొడక్షన్ అయితే వస్తుంది. ఈ చుట్టూ ఉన్న ఫ్రేమ్ మాత్రం ప్లాస్టిక్ వస్తుంది. ఇలా మనం ఫ్లిప్ క్లోజ్ చేసేటప్పుడు సౌండ్ వస్తుంది చూసారా. ఇక్కడ ఏంటంటే ప్లాస్టిక్ ప్రొవైడ్ చేశారు. గ్లాస్ ప్రొవైడ్ చేయడం కూడా అవ్వదులండి, ఏదైనా ఇబ్బంది అవుతుంది కదా. సో ప్లాస్టిక్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇలా ఫ్లిప్ మనం ఓపెన్ ఫ్లో 6 lakhs టైమ్స్ అయితే చేయొచ్చు అంట. అంటే డేకి 100 టైమ్స్ మనం ఫ్లిప్ ఓపెన్ చేసి క్లోజ్ చేసినా కూడా మనకి ఈజీగా 16 years అయితే వస్తుంది. సో ఎటువంటి ఇబ్బంది లేదు. నిజంగా సామ్సంగ్ కన్నా హింజ్ అయితే చాలా బాగా క్లోజ్ అవుతుంది. వీళ్ళు లిటరల్లీ 3rd generation లో ఉన్నారు, వాళ్ళు 5th generation లో ఉన్నారు. బట్ ఇంకా ఇది అచీవ్ చేయలేకపోయారు. అండ్ క్రీజ్ కూడా ఇక్కడ కనిపించట్లేదు మనకి. చాలా మైన్యూట్ క్రీజ్ ఇది, అసలు కనిపించట్లేదు. మనం ఓపెన్ చేసి యూజ్ చేసేటప్పుడు కూడా క్రీజ్ అయితే మనకు కనిపించట్లేదు. సామ్సంగ్ అలా కాదు, ఎక్కువ కనిపిస్తుంది. అండ్ ఇంకా ఫస్ట్ ఇంప్రెషన్ లో మనం మాట్లాడుకోవాలంటే సామ్సంగ్ లో వైడ్ ఫీలింగ్ వస్తుంది. అంటే కొంచెం విత్ తక్కువగా ఉండి లెంత్ ఎక్కువగా అనిపిస్తుంది. బట్ మనకి నార్మల్ ఫోన్ చూసే ఫీలింగ్ గా వస్తుంది ఈ ఫ్లిప్ అయితే. కానీ సామ్సంగ్ మనకి కాంపాక్ట్ గా ఉంటది, ఇది కొంచెం చేతిలో పెద్దగా అనిపిస్తుంది. అది కొంచెం బుజ్జిగా ఉంటది అన్నమాట. ఫోన్ బాగుంటుంది. అంటే ఇక్కడ సైడ్ ఫ్రేమ్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా అల్యూమినియం తో వస్తాయి. ఇక్కడ హింజ్ దగ్గర ఒక డిజైన్ లాగా ఏదో ప్రొవైడ్ చేశారు. ఇలాంటివన్నీ ఎందుకు, మనకి ప్లెయిన్ గా ఉంటేనే డీసెంట్ గా ఉంటాయి. బాటమ్ లో మనకి స్లిమ్ స్లాట్, మైక్రోఫోన్, టైప్ సి అండ్ స్పీకర్ గ్రిల్ ఉంటుంది. అండ్ టాప్ లో మనకి మైక్రోఫోన్ ఉంటుంది. ఇక్కడ మనకి ప్లాస్టిక్ మెటీరియల్ చుట్టూ ఉందని చెప్పాం కదా, అక్కడైతే మనకి సెకండరీ స్పీకర్ ఉంటుంది. అండ్ రైట్ సైడ్ చూసుకుంటే పవర్ ఆన్ అండ్ ఆఫ్ బటన్, దానిలోనే ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా ఉంటుంది. ఇంకా వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకర్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ మనకి మ్యూట్ అండ్ వైబ్రేట్ రింగర్ అయితే ఉంటుంది. ఇదైతే మాత్రం చాలా బాగుంటుంది. ప్రతి ఫోన్ కూడా ఈ ఫీచర్ తీసుకొస్తే బాగుంటుంది. ఇన్స్టెంట్ గా మన ఫోన్ మనం సైలెంట్ లో పెట్టుకోవడం బాగా యూజ్ అవుతుంది కదా. కానీ ఈ సైడ్స్ ఫ్రేమ్ ఉన్నాం కదా, ప్లాస్టిక్ ఫ్రేమ్, ఇదైతే మనకి అంత డీసెంట్ గా కనిపించట్లేదు. సామ్సంగ్ అయితే మాత్రం రిచ్ గా ఉంటుంది ఫోన్ దీనికన్నా కంపేర్ టు. ఫ్రంట్ నార్మల్ గా ఉంటుంది. ఇంకా బ్యాక్ సైడ్ వీళ్ళు కవర్డ్ ఎడ్జెస్ అయితే యూజ్ చేశారు. మనకు పట్టుకోవడానికి హ్యాండీగా బాగుంటుంది గ్రిప్. కానీ సామ్సంగ్ యూజ్ చేసిన ఆ ఫ్రేమే ఇంకా రిచ్ గా ఉంటుంది, స్క్వేర్ ఫ్రేమ్ ఎప్పుడు కూడా. యాపిల్ చూడండి 15 సిరీస్ తో స్క్వేర్ బాడీని తీసుకొచ్చి బట్ చాలా టైనీగా మనకి రౌండ్ ఎడ్జెస్ చేశారు, ఎంత ఎక్కువగా కాకుండా. అలా అయితే మనకి ఇంకా రిచ్ గా ఉంటుంది. ఇది ఏంటంటే అంత ప్రీమియం లుక్ అయితే అనిపించట్లేదు. సామ్సంగ్ ఫ్లిప్ 5 లో అయితే ఒక ఈ సిమ్ అండ్ ఫిజికల్ సిమ్ వేసుకోవడం అవుతుంది. బట్ ఇందులో మనం డ్యూయల్ ఫిజికల్ సిమ్స్ అయితే వేసుకోవచ్చు. ఇది ఒక గుడ్ ఆప్షన్. అంటే ఫిజికల్ సిమ్స్ వాడే వాళ్ళకి, రెగ్యులర్ గా ఫోన్స్ చేంజ్ చేస్తూ ఉంటారు కొంతమంది, వాళ్ళకైతే ఇది కొంచెం ఇబ్బంది అవుతుంది. కానీ సెక్యూరిటీ పరంగా ఈ సిమ్ అనేది చాలా బెస్ట్. మన ఫోన్ పోయినా కూడా అవతల వాళ్ళు తీయకుండా ఉంటారు కాబట్టి. ఎందుకు ఇది బెస్ట్ అంటున్నానంటే, ఫిజికల్ సిమ్స్ ఆల్రెడీ అలవాటు పడిపోయారు కదా, సో వాళ్ళకి బెస్ట్ అంటున్నాం. కానీ ఈ సిమ్ అనేది మీరు మెల్లమెల్లగా అలవాటు చేసుకోండి. మీకు అది ప్రైవసీ. ఫోన్ పోయేటప్పుడు కూడా అవతల వాళ్ళు సిమ్ తీసి బయట పడేయకుండా అది అలవాటు చేసుకొని మనం ట్రాన్స్ఫర్ కూడా పెట్టుకోవచ్చు ఈ సిమ్ ని కావాలంటే. సో అదైతే మాత్రం గుర్తుపెట్టుకోండి.
ఇంకా ఈ ఫోన్ మనకి IPX4 స్ప్లాష్ రెసిస్టెన్స్ తో అయితే వస్తుంది. ఇది కూడా ఒక మంచి ఫీచరే. కానీ మనకి సామ్సంగ్ అయితే X8 వాటర్ రెసిస్టెన్స్ తో వస్తుంది. ఈ ఫోన్ డిస్ప్లే కోసం మాట్లాడుకుంటే LTPO ఫోల్డబుల్ డిస్ప్లే తో అయితే వస్తుంది. అండ్ 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. HDR10+ సపోర్ట్ ఉంటుంది. ఇంకా మనకి పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 1600 నిట్స్ వరకు సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఈ కవర్ డిస్ప్లే ఉంది కదా ఇక్కడ, ఇదైతే మనకి 3.26 ఇంచెస్ అయితే ఉంటుంది. AMOLED స్క్రీన్ తో వస్తుంది గొరిల్లా విక్టస్ ప్రొటెక్షన్ తో. సామ్సంగ్ అయితే బాడీ డిస్ప్లే మనకి ఏ డిఫరెన్స్ ఉండేది కాదు, బట్ ఇది ఏంటంటే స్క్రీన్ కొంచెం బంప్ పైకి ఉన్నట్టు తెలుస్తుంది క్లియర్ గా. ఇది కూడా మనకి AMOLED స్క్రీన్ తోనే వస్తుంది. 900 నిట్స్ వరకు పీక్ బ్రైట్నెస్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఈ కవర్ డిస్ప్లే ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే సేమ్ మనకి సామ్సంగ్ లోనే మనం ట్యాప్ చేసి స్లైడ్ చేస్తే యాప్స్ ఇలాగా వస్తాయి. మనకి డిఫరెంట్ యాప్స్ ఉంటాయి కదా, ఆ యాప్స్ అన్ని కూడా మనం అన్ఫోల్డ్ చేసి అక్కడ నుంచి యాప్స్ ఏవి కావాలన్నా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇప్పుడు యూట్యూబ్ యాడ్ చేసాం అనుకోండి, ఆ యూట్యూబ్ ఇక్కడ క్లోజ్ చేస్తే మనకి చూపిస్తుంది చూడండి. మనం ఓపెన్ చేసి యూట్యూబ్ అయితే మనం సేమ్ మనకి లోన స్క్రీన్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఇక్కడ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సామ్సంగ్ అయితే మనకి డిఫరెంట్ గా చూపిస్తుంది, స్క్వేర్ బాడీలో చూపిస్తుంది. అలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కావాలంటే మీకు అది నచ్చుతుంది. నచ్చడం విషయమే కాదు కానీ సామ్సంగ్ బెస్ట్ దీంతో పోల్చుకుంటే కంపారిటివ్లీ. మనమైతే ఇప్పుడు స్క్రీన్ మీద ట్యాప్ చేసి హోల్డ్ చేసి పక్కకు స్క్రోల్ చేస్తే మనకి ఇలా డిఫరెంట్ వాల్పేపర్స్ అయితే చూపిస్తాయి. ఇలా మనం స్క్రీన్ని ఓపెన్ చేసి చూస్తే మనకి వెంటనే అక్కడ వచ్చిన స్టైల్స్ అయితే రావాలి, బట్ ఇక్కడ రాలేదు. సో మనం సెట్టింగ్స్ యాప్ ఓపెన్ చేసి అక్కడ సెట్ చేస్తే, అంటే కవర్ స్క్రీన్ కోసం మనకి ఏం కావాలో సెట్ చేస్తే ఇప్పుడు చూడండి వచ్చింది కదా. యాక్చువల్గా మనం స్క్రీన్ ఓపెన్ చేయగానే అలా చూపించాలి, బట్ చూపించలేదు. అక్కడ వాల్పేపర్స్ చూపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి మనకి డిఫరెంట్ స్టైల్స్లో మనం కస్టమైజ్ చేసుకోవచ్చు అన్నమాట వాల్పేపర్ని. చూస్తే అక్కడ మీరు యాప్స్ చూడండి చేంజ్ అవుతూ ఉన్నాయి. అలానే ఇది డేట్ అండ్ టైం అన్నమాట. ఇవి కూడా చేంజ్ చేసుకోవచ్చు మనకు నచ్చినట్టు. ఫాంట్ సేమ్ యాపిల్ తీసుకొచ్చారు కదా, ఆ ఫీచర్ అన్నమాట ఇది. అండ్ అలానే బ్యాక్గ్రౌండ్ కూడా మనకు నచ్చినట్టు చేంజ్ చేసుకోవచ్చు. అండ్ అంతే, ఇప్పుడు అప్లై చేసిస్తే మనం స్క్రీన్ క్లోజ్ చేయగానే అక్కడ మనకి యానిమేటెడ్ టైప్లో వాల్పేపర్ అయితే కనిపిస్తుంది. చూడండి, లేడీస్కి అయితే బాగా నచ్చుతుంది ఇది. ఇంకా ఓఎస్ గురించి మాట్లాడుకుంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి Android 13 వాళ్ళ కలర్ వాయిస్ 13.2 సపోర్ట్ తో అయితే వస్తుంది. ప్రొసెసర్ అయితే వీళ్ళు MediaTek Dimensity 9200 అయితే యూస్ చేశారు ఈ ఫోన్ లో. 4nm చిప్ సెట్ మాట ఇది. ఎందుకు యూస్ చేశారో తెలియదు. ప్రైస్ అయితే 1 lakh పెట్టారు. స్నాప్డ్రాగన్ Gen 2 ప్రాసెసర్ పెడితే చాలా బాగుండేది. ఈ ప్రాసెసర్ మాత్రం అసలు వర్త్ కాదు. మెమరీ కార్డ్ స్లాట్ ఆప్షన్ అయితే దీనిలో లేదు. 12GB 256GB వేరియంట్ ఉంటుంది అండ్ 12GB 512GB వేరియంట్ అయితే ఉంటుంది మన దీనిలో. సేమ్ ఇలానే మనకి ఫోల్డ్ సిరీస్ లాంచ్ చేశారు కదా, ఫైండ్ M3 ఫోల్డ్ సిరీస్. దానిలో ఏంటంటే 12GB 512GB 16GB 1TB ఆప్షన్స్ అయితే సూపర్ ఇచ్చారు. అది స్టోరేజ్ ఆప్షన్స్. దీనిలో మాత్రం మనకి 12GB 256GB అండ్ 12GB 512GB అయితే ప్రొవైడ్ చేశారు. సరిపోతుంది యాక్చువల్ గా ఫ్లిప్ సిరీస్ కి అయితే. మనకి ఈ ర్యామ్ గురించి ఓకే, బట్ ఏంటంటే ప్రాసెసర్ డైమెన్సిటీ ప్రాసెసర్ యూస్ చేయడం అయితే బాగాలేదు. ఇంకా మనం ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే 32 మెగాపిక్సెల్ కెమెరా సెన్సర్ తో అయితే వస్తుంది. f2.4 అపర్చర్ 21mm వైడ్ యాంగిల్ తో అయితే వస్తుంది. HDR పానోరామా కూడా సపోర్ట్ చేస్తాయి. 4K మాత్రం 30 FPS వరకే రికార్డ్ అవుతుంది. 60 FPS అయితే ఇందులో లేదు. ఇంకా ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే మాత్రం ప్రొవైడ్ చేశారు అందులో. అండ్ ఈ ఫోన్ మెయిన్ హైలైట్ గా చెప్పుకోవాల్సింది ఈ కెమెరా రింగ్ లో ఉన్న కెమెరాసే. ఫ్లిప్ సిరీస్ లో కూడా జూమింగ్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం ఫ్లిప్ సిరీస్ లో ట్రిపుల్ కెమెరా సెటప్ కూడా ఇచ్చారు వీళ్ళు. 3 కెమెరా సిస్టమ్ అయితే ఇప్పుడు వచ్చే ఫోన్ లో కూడా లేదు. సో ఫస్ట్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ తో వస్తుంది f1.8 అపర్చర్ తో. అండ్ సెకండ్ వన్ 32 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ వస్తుంది f2.4 అపర్చర్ తో. ఇంకా థర్డ్ కెమెరా వచ్చేసి 48MP వైడ్ యాంగిల్ మాట ఇది f2.2 అపర్చర్ తో వస్తుంది. ఇంకా ఇక్కడ మనకి LED ఫ్లాష్ కూడా ఉంది చూడండి. HDR పానోరామా సపోర్ట్స్ ఉంటాయి. జూమింగ్ క్యాపబిలిటీస్ అన్ని ఇంక్రీజ్ చేశారు ఓకే, బట్ వీడియోని 4K 60 FPS లో బ్యాక్ కెమెరాలో కూడా రికార్డ్ చేయడం అవ్వదు. ఫ్రంట్ అయితే ఓకే, బట్ బ్యాక్ 60 FPS ఇస్తే బాగుండేది. ఇప్పుడైతే ఈ ఫోన్ కి సంబంధించి డే లైట్ శాంపిల్స్ అన్ని కూడా మనం చూద్దాం, నైట్ టైం కూడా ఎలా పెర్ఫార్మ్ చేస్తున్నాయో అని చెప్పి. ఫస్ట్ టైం నాకు హ్యాజిల్బ్యాడ్ అవుట్పుట్ అయితే ఈ ఫోన్లో బాగా కనిపించింది. ఇక్కడ చూడండి 0.6x to 5x అయితే మనం ఆప్టికల్ జూమ్ చేయొచ్చు. 0.6x 1x 2x అండ్ 5x ఇది. ఇక్కడ వరకు అయితే ఆప్టికల్ జూమ్ చేయొచ్చు. అండ్ వీడియో చూడండి, కలర్స్ అన్నీ కూడా ఎలా కనిపిస్తున్నాయో మీకు. అంత న్యాచురల్గా అయితే నాకు అనిపించలేదు. అండ్ ఇక్కడ చూడండి 0.6x to 5x నైట్ టైం ఎలా పెర్ఫామ్ చేసిందో అని చెప్పి కలర్స్ అన్నీ చూడండి. అండ్ ఇది వచ్చేసి 1x, ఇంకా ఇది 2x అంటే ఆబ్జెక్ట్స్కి. అండ్ ఇది పోర్ట్రేట్ షాట్స్ చూడండి, బ్యాక్గ్రౌండ్ 1x 2xలో పోర్ట్రేట్ బ్లర్ ఎలా పెర్ఫామ్ చేసిందని చెప్పి. ఇది కూడా సేమ్ 1x 2xలో. అండ్ ఇది ఫ్రూట్స్కి కలర్స్ అనేవి ఎలా వస్తున్నాయో కూడా చూడండి. బ్లర్ అనేది 2xలో బాగా పెర్ఫామ్ చేస్తుంది. బ్యాక్ సైడ్ అల్ట్రావైడ్ కెమెరాతో మైక్రో మోడ్లో అయితే మనం తీయొచ్చు ఇలాగా. అండ్ వీడియో చూడండి, ఇక్కడ మనం జూమ్ చేస్తే కూడా కలర్స్ అనేవి అండ్ డీటెయిలింగ్ అనేది ఎలా చూపిస్తుందో అని చెప్పి. జూమ్ అవుట్ చేసేటప్పుడు కూడా 0.6xలో మనకు కొంచెం కలర్స్ అయితే చేంజ్ అవుతాయి అన్నమాట.
హ్యాజిల్బ్లడ్ ఫస్ట్ టైం అయితే నిజంగా బాగా పెర్ఫామ్ చేసింది. ఫోన్స్‌లో ఎప్పుడు ఇలా పెర్ఫామ్ చేసేది కాదు. అండ్ బ్యాక్ కెమెరాతో కూడా మనం సెల్ఫీస్ తీసుకోవచ్చు ఇప్పుడు. అంటే మెయిన్ కెమెరాతో ఇలా మనం ఫ్లిప్ చేశాక సెల్ఫీస్ తీసుకోవచ్చు మాట. ఇక్కడ చూడండి ఫ్రంట్ సెల్ఫీ అండ్ బ్యాక్ సెల్ఫీ కంపారిజన్. బ్యాక్ మెయిన్ కెమెరా కాబట్టి ఇంకొంచెం బెటర్‌గా పెర్ఫామ్ చేస్తాయి. అండ్ ఇది ఫ్రంట్ కెమెరా సెల్ఫీ మాట. మొత్తం సాఫ్ట్ చేసేసింది. అంత బాగా పెర్ఫామ్ అవ్వలేదు నైట్ టైమ్ అయితే మాత్రం. ఇంకా సౌండ్ గురించి మాట్లాడుకుంటే మన స్టీరియో స్పీకర్స్ ప్రొవైడ్ చేశారు. సౌండ్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. ఇంకా బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే ఇదే బిగ్ లీక్ మాట. 4300 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేశారు ఫ్లిప్ సిరీస్ లో. లిటరల్లీ మనకి సామ్సంగ్ అయితే 3700 mAh. అక్కడ కంపేర్ కూడా చేసి చెప్పాను బ్యాటరీ కొంచెం పెంచుంటే బాగుంటుందని. 50% ఆఫ్ ఛార్జింగ్ మనకి 23 minutes లోనే ఫుల్ అవుతుంది. టైప్ సి టు టైప్ సి ఇచ్చుంటే ఇంకా స్పీడ్ అయ్యేది యాక్చువల్ గా. ఇంకా రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ అవుతుంది. ఈ ఫోన్ లో మనకి ఇది స్లీక్ బ్లాక్ కలర్ కదా, ఇంకా క్రీమ్ గోల్డ్, మిస్టీ పింక్ అని ఇంకో 2 కలర్స్ కూడా ఉన్నాయి. మొత్తం 3 కలర్స్ లో అయితే ఈ ఫోన్ అవైలబుల్ గా ఉంది. పెర్ఫార్మెన్స్ గురించి చూస్తే ఆన్-టూ 10 గీక్ బెంచ్ లో మీడియాటెక్ అయితే అంత బాగా పెర్ఫార్మ్ చేయలేదు. ఫ్లిప్ సిరీస్ చూడండి, వాళ్ళు 8 Gen 2 ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. సో ఆ ఫోన్ చాలా బాగా పెర్ఫార్మ్ చేసింది. సో ఇప్పుడు మనం ఈ ఫోన్ తీసుకోవచ్చు లేదని చెప్పి మాట్లాడుకుంటే ఇప్పుడు సామ్సంగ్ ఫోన్స్ ఉన్నాయి. సామ్సంగ్ ఫోన్స్ లో మనకి ఇది 90,000 అది 90,000. బట్ ఈ ఫోన్ లో మనం ఎన్ని మాట్లాడుకున్నా కూడా సామ్సంగ్ క్వాలిటీ అనేది ఆబ్వియస్లీ బాగుంటుంది. కలర్స్ కూడా చాలా యాక్యురేట్ గా వస్తాయి. డిస్ప్లే కూడా బాగుంటుంది. ఇది పోలరైజ్డ్ వస్తుంది, సామ్సంగ్ లో ఉండదు. అయినా కూడా కలర్స్ అనేవి చాలా యాక్యురేట్ గా సామ్సంగ్ లోనే ఉంటాయి. అఫ్ కోర్స్ కెమెరా కూడా సామ్సంగ్ బాగుంటుంది, సౌండ్ బాగుంటుంది, కాంపాక్ట్ గా ఉంటుంది, వాళ్ళు ఇచ్చే ఫీచర్స్ కూడా బాగుంటాయి. నాకైతే నిజంగా ఈ ఫోన్ అంత వర్త్ అనిపించట్లేదు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కడెక్కడ ఏది దొరికితే ఆ పార్ట్స్ లో దూరిపోదాం అని చెప్పి అలా చేస్తూ ఉంటారు. అదే యాపిల్ చూడండి, మనకు అంత స్టైల్ గా ఉండి ఒక దగ్గర కెమెరా ఇచ్చి డీసెంట్ అంటే సింపుల్ గా ఉంటుంది డిజైన్. ఎంత సింపుల్ గా ఉంటే అంత బాగుంటుంది. ఇక్కడ కలర్ ఇచ్చారు, ఇది రౌండ్ ఇచ్చారు, ఇది స్క్వేర్ ఇచ్చారు, ఏంటో అసలు ఏం అర్థం కావట్లేదు. అంత డిజైన్ కూడా అంత బాగలేదు. అండ్ ఫ్రంట్ కూడా మనకి సామ్సంగ్ బాగుంటుంది. ఒకటే ఏంటంటే నాకు బాగా నచ్చింది ఈ స్మూత్నెస్ మాట. హింజ్ క్లోజ్ చేసేటప్పుడు మాత్రం అప్పో చాలా స్మూత్ గా ఉంది. దాన్ని మాత్రం మనం ఒప్పుకోవాలి. నేను సామ్సంగ్ ఏం ఫ్యాన్ కాదు, బట్ ఏంటంటే డిజైన్ వాళ్ళు నిజంగా బాగుంటుంది. కానీ బ్యాటరీ ఇంకా ఇంప్రూవ్ చేసి ఉంటే బాగుంటుంది. నైట్ కెమెరా మాత్రం మనకి ఇంకా బెటర్ గా పెర్ఫామ్ చేస్తుంది, నాయిస్ అంతా కూడా. కానీ కెమెరాస్ కూడా మనం చూస్తే హ్యాజిల్బ్లడ్ మనకి డ్రోన్స్ అండ్ గోప్రోస్ లో కూడా యూస్ చేస్తారు. చాలా బాగుంటాయి, నేచురల్ గా ఉంటాయి. ఈ ఫోన్ లో మరి ఎందుకో మాట సెల్ఫీ కెమెరా, బ్యాక్ కెమెరాస్ ఏదైనా ఆబ్జెక్టివ్ తీస్తే ఓకే, బట్ మన పర్సన్స్ కి తీసుకునేటప్పుడు స్కిన్ టోన్స్ అంత బాగా రావు. సామ్సంగ్ ఫ్లిప్ లో కూడా యాక్చువల్ గా స్కిన్ టోన్స్ రావు. బట్ రెండు కంపేర్ చేసుకుంటే సామ్సంగ్ టోన్స్ మనకు కొంచెం బాగుంటాయి. హ్యాజిల్బ్లడ్ వచ్చాక కూడా నాకు ఇది అంత బాగా పెర్ఫామ్ చేస్తుంది అనిపించలేదు. ఈవెన్ డ్రోన్స్ అండ్ గోప్రోస్ ఉన్నాయి, నా దగ్గర ఉన్నాయి, ఆల్రెడీ యూస్ చేస్తున్నా. నాకు అదే వండరింగ్ గా ఉంటుంది, వాళ్ళు అంత బాగా పెర్ఫామ్ అవుతున్నాయి కదా, ఇక్కడ ఎందుకు అవ్వట్లేదు అని చెప్పి. ఇంకో విషయం కూడా మాట్లాడుకుంటే ఇప్పుడు 1 lakh ఉందనుకోండి, ఎవరైనా ఏ ఫోన్ తీసుకుంటారు, ఫస్ట్ ఐఫోన్ కదా తీసుకుంటారు. ఇవి తీసుకోరు కదా. అసలు ఎంత ప్రైజెస్ ఫ్లిప్ ఎందుకు పెడుతున్నారో కూడా తెలియదు. అసలు ప్రతి ఫ్లిప్ సిరీస్ కూడా చాలా కాస్ట్ పెడుతున్నారు. వాళ్ళు 70 రేంజ్ లో వస్తే ఆ ఫ్లిప్ ఇష్టం ఉన్న వాళ్ళు తీసుకుంటారు. 1 lakh అయితే ఐఫోనే కదా తీసుకునేది. ఓకే, ఐఫోన్ కూడా తీసుకున్నారు సెకండరీ కింద, ఇటువంటి చిన్న ఫోన్స్ క్యూట్ గా ఉంటాయని చెప్పి తీసుకున్నారు అనుకోండి. అలా అనుకున్నా కూడా సెకండరీ ఫోన్ కి ఎవరు 1 lakh పెట్టరు కదా. సో ప్రైజెస్ తగ్గుంటే బాగుంటుంది. సామ్సంగ్ చూడండి ఆఫర్స్ పెడతారు. ఫ్లిప్ 3 సిరీస్ ఎక్స్చేంజ్ వాల్యూ తర్వాత 30,000 అరౌండ్ వచ్చింది మొన్న. సో అలా మనం తీసుకోవచ్చు. అలాంటి టైంలో తీసుకుంటే సెకండరీ ఫోన్ కింద కూడా బాగుంటాయి అలాగా. అంతేగాని 1 lakh పెట్టి అయితే కొనకండి. ఆఫర్స్ టైంలో తీసుకుంటే వాల్యూ ఫర్ మనీ ఈ ఫోన్స్ అయితే సెకండరీ ఫోన్ కింద బాగుంటాయి అన్నమాట.